గేట్కి తాళం వేసి ఉండే ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని నల్గొండ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 22 తులాల బంగారు ఆభరణాలు, 2 కటింగ్ మిషన్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దొంగ అరెస్టుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలో గత కొన్ని నెలలుగా గేటుకు తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతుండటంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 ఎస్ఐలతో కూడిన 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటల సమయంలో నల్గొండ పట్టణం పాత బస్తీలోని ఒక బంగారు ఆభరణాల దుకాణం వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బంగారు ఆభరణాలను విక్రయించడానికి వచ్చినట్లు సమాచారం అందడంతో సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా తన పేరు పాలడుగు నరేష్ అని, నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామం అని తెలిపాడు. చెడు వ్యసనాలకు బానిసై చిన్నతనం నుండి దొంగతనాలకు అలవాటు పడినట్లు తెలిపాడు. గతంలో దొంగతనం కేసులు జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడని, అయినప్పటికీ తన ప్రవర్తనని మార్చుకోకుండా తిరిగి దొంగతనాలు చేస్తున్నాడని ఎస్పీ తెలిపారు. నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుణ్ణి అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐలు సైదులు సందీప్, గోపాలరావు, సిబ్బంది వెంకన్న, వెంకటనారాయణ, రబ్బానీ, లింగారెడ్డి, షాకీర్, శ్రీకాంత్, సైదులు, కృష్ణ, అంజాదులను జిల్లా ఎస్పీ అభినందించారు.